ఇది మేము హాస్పిటల్కి వెళ్ళిన రోజు వీడియో. మంచిగా రెడీ అయ్యి హాస్పిటల్ చెకప్కి వెళ్ళినాం. నాకు టూత్ పెయిన్ ఉండే, ఇంత తొందరగా నా టూత్ తీసేస్తాడు అనుకోలేదు. టూత్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఒకదాని నుండి ఒకదానికి స్ప్రెడ్ అవుతుంది అని టూత్ తీసేద్దామని చెప్పిండు డాక్టర్. మామూలుగా చెకప్ అనే వెళ్ళినాం. డెంటిస్ట్ చూసి టూత్ బాగా పాడైపోయింది, ఒకదాని నుంచి ఒకదానికి స్ప్రెడ్ అవుతుంది, తీసేపించుకోండి అని చెప్పిండు. ఫస్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ బ్లడ్ టెస్ట్లకు ఇచ్చేసి అందరు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత డెంటిస్ట్ లాస్ట్కి వెళ్తే ఇది చెప్పేసిండు, తినేసి రండి, తీసేసిన తర్వాత తిన్నీకి రాదు, ఫుడ్ తినేసి వస్తే టీత్ తీసేస్తామని చెప్పిండు. టూత్ పెయిన్ వచ్చిన ప్రాబ్లమే, ఈ టూత్ తీసేస్తున్నప్పుడు కూడా చాలా పెయిన్ ఉండే. టూత్ తీసేసిన తర్వాత ఫుడ్ తినరాదని ముందే తినేయడానికి కిందికి కెఫెటేరియాకి వెళ్ళినాం. కెఫెటేరియా చాలా పెద్దగా ఉంటుంది, అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ ఉంటాయి. మనీ పెట్టి తీసుకోవడమే, ఫ్రీ ఏం కాదు. మేమిద్దరం దోశ తీసుకున్నాం. తారక్ తినిపిస్తే నచ్చలేదు, వాడు పూరి కర్రీ తీసుకున్నాడు. ఇది ఏ కంపెనీయో గెస్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది ఏ కంపెనీయో. మీలో ఎవరికైనా టూత్ పెయిన్ ఉంటే నెగ్లెక్ట్ చేయకండి, తొందర వెళ్ళి కన్సల్ట్ కండి. ఇన్ఫెక్షన్ ఒకదాని నుంచి ఒకదానికి స్ప్రెడ్ అయితే అప్పుడు 2 టీత్ తీసేయాల్సి వస్తుంది. నాకు అదే ప్రాబ్లం, ఒకటి తీసేశారు, ఇంకొకటి తర్వాత తీసేయాలని చెప్పిండు. మీలో ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉంటే నెగ్లెక్ట్ చేయకండి. తారకి దోశ నచ్చలేదు, కొంచెం టేస్ట్ చేసిండు, బాగాలేదని మళ్ళీ తర్వాత వేరే టిఫిన్ తీసుకొచ్చుకొని తిన్నాడు. తినేసిన తర్వాత డాక్టర్ వచ్చేసరికి వెయిట్ చేసి పైకి వెళ్ళినాం. అనెస్థీషియా ఇచ్చి తీసిండు, కానీ చాలా పెయిన్ ఉండే. నాకు టూత్ పెయిన్ ఎలా అంటే ఐ నుంచి ఇయర్ నుంచి నర్వ్ బ్రెయిన్ వరకు లాగినట్టు నొప్పి ఉండేది. అది భరించలేకనే తీసేపించుకున్నా. అయినా పెయిన్ తీసేసిన తర్వాత చాలా ఉండే. 3 days వరకు మాట్లాడడానికి రాలేదు. 5 days వరకు సాఫ్ట్ ఫుడ్డే తిన్నా, లిక్విడ్సే తీసుకున్న. మెడిసిన్ ఇచ్చిండ్రు, యాంటీబయాటిక్. చాలా నిద్ర పోయినా వేసుకున్న తర్వాత అసలు మౌత్ ఓపెన్ చేయడానికి రావట్లేదు. ఒక 3 days వరకు చాలా పెయిన్ ఉండే. అంత అనెస్థీషియా ఇచ్చినా కానీ పెయిన్ అయితే తెలుస్తుంది నాకు. ఓపెన్ చేయడానికి రాలేదు అస్సలు. చాలా భయపడ్డా. తీసేసేటప్పుడు 15 minutesలో తీసేసిండు, పంపించిండు. ఒక 1/2 hour అక్కడే వెయిట్ చేసి కొంచెం నొప్పి తగ్గే వరకు, తర్వాత ఒక కాటన్ బయట ఇస్తారు మత్తుది, అది తీసేసి ఒక ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కొంచెం రిలాక్స్ అయింది. ఇంటికి వచ్చేసినాం. చూడండి నా మౌత్ ఎంత సైడ్కి వచ్చేసింది తీసేసిన తర్వాత. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళండి, చెక్ చేయించుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం. తారక్ నేను తినేసి ఐస్ క్రీమ్ తినేసినాం. కొంచెం రిలాక్స్ అయింది ఐస్ క్రీమ్ తిన్న తర్వాత.